విశ్వం అంతా నిండున్నటువంటి కాళికా శక్తి ఏదైతే ఉందో అమ్మవారి శక్తిని, ఆ శక్తిని మీరు ఎలా కిందకి దించబోతున్నారు, కాళికా రూపాన్ని అక్కడ ప్రతిష్ఠించబోతున్నారు కదా, దానికోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే దానికి ఎలాంటి సాధన ద్వారా మీరు ఆ శక్తిని అక్కడ ప్రతిష్ఠించబోతున్నారు? దీనికోసం శ్రీరామచంద్ర ప్రభు సింహాసనంలో బయటకే రావుల వాళ్ళు సింహాసనం పైన కూర్చున్నారు. ఇక లేదు చెప్పేది, ఇక ఆయన కూర్చున్న తర్వాత ఏ శక్తి దిగదు. ఇక నా ప్రయత్నం నేను చేస్తాను. గురువులు ఒక శక్తి చూడండి, ఆల్రెడీ సుఖ్రుడు అక్కడ రాముడు వాళ్ళు ఉన్నారు. కాకపోతే ప్రయత్నం చేసే ఇది కూడా ఒక ప్రయత్నం, ఇది కూడా ఒక సాధన చేస్తే ఈరోజు రామ మందిర్ అయిపోయింది. సాక్షాత్గా శివాజీ మహారాజ్ అవతార పురుషులు ఎవరున్నారు ఇప్పుడు? నరేంద్ర మోదీ గారు. నా దృష్టిలో శివాజీ మహారాజ్ అవతార్. ఆ శివాజీ మహారాజ్ చేసే లెవెల్ పని అది చిన్న పని కాదు అది. ఎందుకంటే ఆయనంత శక్తివంతుడే చేయగలుగుతాడు. ఆయనకి దుర్గామాత ఖడ్గం ఇచ్చిన తిరిగా ఈయనకి ఏమి ఇచ్చి ఇంతవరకు బయటపెట్టారు. ఏదో ఒకరోజు చెప్తారు ఆయన కూడా, నాకు కూడా అమ్మవారు ఇది చిల్లరవి. ఎందుకంటే రామ మందిర్ కావడం చిన్న విషయం కాదు. అంత మళ్ళీ అక్కడ ఇంకా యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు, ఆయన నాథ్ సంప్రదాయమే. ఎంతో గొప్ప శక్తులు ఉన్నాయి కాబట్టి శ్రీరామచంద్రులు సింహాసనంలో కూర్చున్నారు. వెళ్ళి ఊకే కూర్చారు రామచంద్ర భగవాన్వి. అంత భక్తి అంత పవిత్రత ఉంటేనే కూర్చుంటారు. మళ్ళీ రామ్ భగవాన్ బయట అంటే ఇంకా ఆంజనేయ స్వామి ఎక్కడో అక్కడ సూక్ష్మంగా చూస్తూనే ఉన్నారు. ఈ సంసారం ఇంత భారతదేశంలో ఆయన కూర్చున్న తర్వాత ఇప్పుడు నాకు కాళికా మాత కాదు, ప్రపంచంలో అన్ని శక్తులు అన్ని దిక్కులు చేసే నాకు సామర్థ్యం ఎటువంటిగా చూడగలే ఆనందంతో వచ్చేసింది. నాకు కాన్ఫిడెంట్ అక్కడే 100 రెట్లు ఇంకా పెరిగిపోతుంది. ఇంకా అమ్మవారు రావాలి. ఎందుకంటే దక్షిణ భారతంలో సంప్రదాయాలు పవిత్రత కావాలి అని ఒక కోరికతోనే నేను అక్కడ అమ్మవారు గుడి కడుతున్నాను. ఎందుకంటే సంప్రదాయాలు భ్రష్టపడిపోయింది. గురుగారు, ఇప్పుడు ఏంటంటే మనకి శివరాత్రి చేసుకుంటున్నాము. అయితే శివరాత్రి అనేది అందరూ పండగని తెలుసు, చేసుకోవాలని తెలుసు, కానీ అసలు శివతత్వం ఏంటి, ఈ శివరాత్రి రోజున ఉండే పవిత్రత ఏంటి, ఈ రోజునే ఎందుకు చేసుకోవాలి? కాస్త మీ ద్వారా, అంటే మీరు సాధన మార్గంలో మీరు చెప్పే వ్యూ వేరే ఉంటుంది కదా. నాకు కూడా ఫస్ట్ అనిపిస్తే శివరాత్రి ఎందుకు చేస్తారు, తర్వాత చాలామంది తర్వాత తెలిసింది ఏంటంటే ఏజ్ పెరిగే పాటికి అందరు పక్క వాళ్ళు చెప్పడం ఏంటంటే శివుడు ఒక పెళ్లి రోజు అని తెలిసింది. మళ్ళీ రామనవమి వస్తే రాముడు సీత పెళ్ళి. ఇక మన ప్రతి ఒక్క ఫెస్టివల్ వస్తే వాళ్ళ పెళ్లి రోజులకే ఎందుకు చేస్తారు అనేది క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ నిజంగా శివరాత్రి కూడా పెళ్లి రోజే లేకపోతే ఏంది, దాని యొక్క రహస్యం ఏంది, అది రాత్రికి ఎందుకు వీలుకోవాలి, దాని ఒక గొప్పతనం ఏంది అని. మరి శివరాత్రి శివుడైతే మాయ నుంచి అతీతం ఉన్నప్పుడు ఆయనకి పెళ్లి చేస్తున్నది ఏంది అని చాలా ఆలోచన అటువంటివి వచ్చింది. తర్వాత ఒక గురువు గారు ఒక జ్ఞానం వల్ల, నా సాధన ఒక అనుభవాల వల్ల చాలా విషయాల్లో తెలుసుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ మనము శివరాత్రి గురించి, తర్వాత శివతత్వం గురించి కూడా మనం మాట్లాడదాం. అయితే శివరాత్రిలో ఏంటంటే ఒక సముద్ర మంథనం జరిగింది, మీ అందరికీ తెలుసు. సముద్ర మంథనం జరిగిందంటే సముద్రం, ఈ జగతంతా సముద్రం, ఈ దునియా అంతా సముద్రం, దీన్ని భవసాగరం అంటారు. ఈ సముద్రంలో మందరాచల పర్వతంతో మంథనం జరిగింది. జరిగితే ఆ మంథనం జరిగింది దేనికోసం? అమృతం కోసం జరిగింది. అలాగే మనం మన లైఫ్లో కూడా మనం ఏది చేసినా ఒక మంచి పర్పస్తో చేస్తాం, కష్టపడతాం అమృతం కోసం. కాకపోతే ఫస్ట్ అమృతం దొరకదు, దీనికి ప్రతిదానికి 14 స్టేజెస్ ఉంటుంది. అదే శ్రీరాములు వాళ్ళు కూడా యాక్చువల్గా 14 సంవత్సరాలు వనవాసం పోయినారు. చాలామంది అడుగుతారు 14 సంవత్సరాలు ఎందుకంటే, ఈ 14 చూసుకో జాగ్రత్త. 14 చాలా పవర్ఫుల్. ఈ 14 నెంబర్ చాలా పవర్ఫుల్. రామ్జీ క్యూ 14 సంవత్సరాల వనవాసం చేస్తారు, ఆ రహస్యం కూడా ఉంది. అమృతం లాస్ట్ వస్తుంది. ఈ దునియాలో మార్పు రావడానికి ఒక 14 సంవత్సరం అట్లా చేస్తాను ఆయన. ఆ లాస్ట్లో ఆయన రావడానికి అంతమైంది, అమృతం అనేది అందరికీ దొరికినట్టు అక్కడ ఆయన నాభిలో అమృతం పలిగింది, సృష్టి అంతా అమృతమయం అయింది అనమాట. రావణాసుడు నాశనం అయినాడు. సేమ్ ఫస్ట్ గాలే ఫస్ట్ విషయం వచ్చింది ఆ సముద్ర మంథనంలో. తర్వాత వేరే రత్నాలు వచ్చినాయి, ఎవరు వాళ్ళు రత్నాలు పంచుకున్నారో ఎన్నో జరిగినాయి. అయితే ఏదైతే విషయం వచ్చింది అందరూ భయపడ్డారు.
ఆ విషయం నార్మల్ విషయం కాదు, హాలాహాల విషయము. మనం జీవితంలో కష్టపడిన తర్వాత మనకు అన్నిటికన్నా ఫస్ట్ విజయం దొరకదు, ఓటమి దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది అంటే మనం దేనికోసం అయితే కష్టపడుతున్నాం అది ఏంది సరిగ్గా మనం తెలియకుండా ఉండడం, దాంట్లో ఒక రీజన్ ఉండొచ్చు. లేకపోతే దానికోసం మనకు కావాల్సిన ట్రైనింగ్ లేకపోవడం ఒక రీజన్ ఉండొచ్చు. లేకపోతే దానికి కావాల్సిన సోర్సెస్ లేని రీజన్ ఉండొచ్చు. ఎన్నో రకాల రీజన్స్, ఇవన్నీ విషయాలు. అనుభవం లేదు, అది కూడా ఒక రీజన్, అది కూడా ఒక విషయం. ఈ అలాగే లైఫ్లో ఈ కాలం ఏదైతే సమయం ఉంది కదా, సమయంలో ఉన్న విషయమే ఈ కాలకూట విషయము. కూటం అంటే సారం. సంస్కృత అక్షరాలు జాగ్రత్తగా చూడండి. కాలకూట అంటే కాలంలో ఉన్న సారము. ఒక తండ్రి నా కొడుకు నా ఫ్యామిలీ ముందు పోవాలని ఏం చేస్తాడు, ఇంటి నుంచి బయట పుట్టాడు, ఈ సముద్రంలో దిగుతాడు. ఆ తండ్రియే శివుడు. అక్కడనే సముద్ర మంత్రం జరుగుతుంది. ఫస్ట్ ఆయనకి ఈ విషయం దొరికేది ఏం, ఆయన బయట పోగానే ఆయనకి జాబ్ దొరకదు. కాకపోతే పిల్లలు ఏడుస్తున్నారు, అదే కనబడుతుంది. పిల్లలు ఏడుస్తున్నారు, నా పిల్లలందరికీ స్కూల్ కాలేజ్ ఫీజులు కావాలి, రెంటులు కావాలి, రెంట్ కావాలి కదా ఇల్లు నడవాలంటే ఎలా దానికోసం ఆయన. అయితే ఆ ఒక టెన్షన్స్, ఈ సమాజంలో ఉన్న విషయం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఫేస్ పైన ఎప్పుడు బయట ఎన్ని ఫేస్ చేసి ఒక్కడు కూడా కనబడదు. ఆ విషయం అంతా కంఠంలో ధరిస్తాడు. ఒక పిత ఎలా ఉండాలి అది జగత్పిత నేర్పేయడానికే ఇది శివరాత్రి. జగత్పిత ఇప్పుడు శివుడు. ఒక పిత అంటే తండ్రి. తండ్రి ఎలా ఉండాలి ఆ జగత్పిత నేర్పింది. నేను హాల విషయం కాలకూడ విషయాన్ని కంఠంలో ధరించినాను. లేకపోతే ఏమవుతారు, ఇది వదిలేస్తానంటే అందరూ దానికి బలైపోతారు. దేవతలు చచ్చిపోతారు, రాక్షసులు, దునియా మొత్తం ప్రళయం వచ్చేసి అందరూ నాశనం అవుతారు. అలాగనే ఇప్పుడు ఒక తండ్రి బయట తన టెన్షన్స్ అన్ని ఇంట్లో రోజు తీసుకొస్తే ఫ్యామిలీ ఇప్పుడు నాశనం అవుతుంది. ఇప్పుడు తాకుతున్నారు బయట టెన్షన్స్తో. వాళ్ళు ఇప్పుడు విషయాలు ధరించే ఓపిక లేదు. ఎందుకంటే వాళ్ళు జగత్పిత నుంచి అది నేర్చుకోలేదు. అప్పుడు ఉన్న వాళ్ళు తండ్రి జగత్పిత నుంచి పిత నేర్చుకున్నాడు. ఎవరైతే నేర్చుకున్నారో పెద్దోళ్ళు నేర్పించినారో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే బయటది ఇంట్లో తీసుకురాదు, ఇంటిని బయట పెట్టద్దు. పెద్దోళ్ళు ఎవరైనా కానీ ఆ జగత్పితలు నేర్చుకునేది ఏంటంటే ఇంట్లో తండ్రి అయినా ఎవరైనా కూతురు తండ్రి ఉండొచ్చు, కొడుకుకి తండ్రి ఉండొచ్చు, ఫ్యామిలీకి ఒక పెద్ద స్థానంలో ఉన్న ఆయన శివునితో సమానం. ఆయన బయట అది ఎంత విషయంలా గడ్డను ధరించి ఇంట్లో వచ్చి మళ్ళీ ఆ స్మైల్ ఫేస్ అందరితో ప్రేమగా ఉంటూ ఫ్యామిలీని కట్టేసి ఫ్యామిలీకి ధర్మ సంస్కారాన్ని నేర్పిస్తుండాలి. బయట నడుస్తూ ఉంటుంది. అయితే ఆ విషయం అంతా ఆయన ధరించినాడు. జగత్కి సంబంధించిన విషయం అంతా ఆయన ధరించిన తర్వాత ఆ ఒక విషయంతో మొత్తం బాడీ అంతా కారణం స్టార్ట్ అయింది శివుంది. శివుడు ఆ పెయిన్ లోపల నుంచి అది భరించుకోలేకపోయాడు. ఎందుకంటే విషం కదా, విషం చాలా హీట్ ఉంటుంది. ఆయనకి అసలు లోపల నుంచి ఏం అర్థమైతే కూర్చొని ధ్యానంలో ప్రశాంతంగా ఇట్లా కూర్చున్నాడు, ప్రశాంతం చేసుకోవడానికి ఆ ఒక హీట్ని. అప్పుడు ఏం చేస్తారు దేవతలందరూ, అరే ఇంత హీట్ ఉన్నప్పుడు ఏం చేద్దాం, అప్పుడు అక్కడ ఏది క్షీర సముద్రం, అది అక్కడ పాల సముద్రం. అది పాలు తీసుకోవడం తలపైనడం, నీళ్ళు తీసుకోవడం తలపైనడం. ఆయన చల్ల చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఆయన ఆ హీట్నెస్ భరించకుండా ఆయన రుద్రరూపం అయిపోతున్నాడు. అందుకోసం ఇంట్లో మన తండ్రి వస్తాడు, బయట నుంచి టెన్షన్స్ వచ్చినా మనం కూడా ఆయనకి ఇప్పుడున్న లేడీస్లో ఏం చేస్తారు, భర్త వచ్చిండు బయట టెన్షన్స్ అని, ఇంకా వచ్చినా అండి ఏమైనా తీసుకొచ్చినా లేదా, పైసలు ఉన్నాయా లేవా. ఇప్పుడు ఏం చేస్తారు లేడీస్లు, వాళ్ళ టెన్షన్స్ అర్థం చేసుకోలేదు భర్తది. అప్పుడు ఆయన రుద్రరూపం ధరిస్తాడు. కాకపోతే ఇది ఈ లైఫ్కి ఇది ఒక నిదర్శనం అనమాట శివరాత్రి. కాకపోతే అప్పుడు ఫ్యామిలీ అందరూ కలిసేసి ఆయన నేనున్నాం నాన్న, మీరు వెనుక ఉన్నా నాన్న అని సపోర్ట్ చేయాలి, డీమోటివేట్ చేయొద్దు. వచ్చినవా చాలా సాధించిన, జాబ్ చేసుకోలే, ఏం చేయలేదు అట్లా చెప్పొద్దు, నీకు దొరకలే జాబ్ అని. మనం ఆయనకి అరే నాన్న ఏం ఈరోజు లేకపోతే రేపు దొరుకుతుంది జాబు, ఏదైనా దొరుకుతుంది, నీ శాలరీ దొరకలే, లేకపోతే కస్టమర్స్ రాలే, షాప్లో ఉన్నాను కస్టమర్స్ రాలే, రేపు వస్తాను నాన్న ఎందుకు తెచ్చివాడు. అప్పుడు అందరూ మోటివేట్ చేయాలి. అలాగే శివునికి అందరూ చల్లార్చిస్తున్నారు. ఇక్కడ తనపైన ఏమేస్తున్నారు, పాలు వేస్తున్నారు, నీళ్ళు వేస్తున్నారు, తండాకన్నారు ఫుల్. అది ఎందుకంటే వాళ్ళందరూ ఎంత బిజీ అయిపోయినారంటే దేవతలందరూ తినడం కూడా మర్చిపోయినారు. అందుకోసం శివరాత్రి రోజు ఏం తినొద్దు, ఎందుకంటే మనం మర్చిపోవాలి. శివుడిని చలార్చుకోవడంలో మనం తిండి మర్చిపోవాలి.